హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి హెల్దీగా పోహా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇక్కడైతే నేను 1 కప్ పోహా తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసి పెట్టాను. అలాగే చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్స్ ముక్కలు, టొమాటో, అలాగే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక దీంట్లోకి గీ అయితే యాడ్ చేశాను. సో తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. సో చిన్నపిల్లలకి కాబట్టి నేను ఎక్కువ పోపు దినుసులు ఏమీ యాడ్ చేయట్లేదండి. సో చూడండి, ఇది కొద్దిగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే మనం చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే టొమాటో, పచ్చిమిర్చి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. సో చూడండి, పసుపు కూడా యాడ్ చేశాను కదా, ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. 7, 8, 9, 10 మంత్స్ పిల్లలకైతే ఇంకా మెత్తగా ఉండాలని చెప్పేసి సో మీరు కావాలంటే క్యారెట్స్ కూడా తురిమి వేసుకోవచ్చండి. సో చూడండి, ఒక్కసారి లిడ్ పెట్టేసి ఒక 10 సెకండ్స్ అయితే ఇది కుక్ అయిపోవాలి. 10 సెకండ్స్ తర్వాత చూడండి, ఇది 50% కుక్ అయిపోయింది కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, దీనివల్ల ఇంకా స్మూత్గా ఉంటుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే లిడ్ పెట్టుకొని ఇంకొక 10 సెకండ్స్ అయితే కుక్ చేసుకోండి. సో 10 సెకండ్స్ తర్వాత ఒక్కసారి లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, ఇది ప్రాపర్గా అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మ్యాషర్తో అయితే మెత్తగా అనేద్దాము. సో పిల్లలు తిని కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే దీంట్లోకి పోహా యాడ్ చేద్దాం. సో ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసి పోహా అయితే వేసేసుకోండి. సో ఇలా పోహా యాడ్ చేశాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ అయితే అవాయిడ్ చేయండి, చాలా మంచిది. సో చూసారా, హెల్దీగా సింపుల్గా పోహా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పోహాలో గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిది. సో ఇలా హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.